సింహరాశి ఈ రాశి వారికి మాసం అంతా కూడా అనుకూల ఫలితాలనే చెప్పవచ్చు. అలా అని దుందుడుకుగా ప్రవర్తించవద్దు. ఆర్థికంగా కొంచెం ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే లోగడ చాలా కాలం నుంచి ఇబ్బంది పడుతూ ఉండవచ్చు. కానీ ఈ మాసం కొంచెం ఇబ్బంది ఉంది. అలా అని భయపడద్దు. ఎందుకంటే ధైర్యం వీళ్ళకి వరం. సింహరాశి వారికి అనవసరమైనటువంటి ఖర్చులు ఉంటాయి. తెలియకుండా ఇదే కదా అని చిన్న వ్యవహారం పెట్టుకుంటే అది ఎక్కడికో పొడిచేస్తుంది ఏమండి. అందువల్ల కొంచెం జాగ్రత్త వహించండి. ఈ మాసం డిసెంబర్ 16 నుంచి కొంత అనుకూలంగా ఉండేటటువంటి కాలం ఏమండి. అంటే 16 దాకా కొంచెం ఇబ్బందులున్నా 16 నుంచి అనుకూలించేటువంటి పరిస్థితి. ద్వితీయార్థం, ఈ నెలలో ద్వితీయార్థం కలిసి వచ్చేటటువంటి కాలం అని చెప్పవచ్చు. ఆరోగ్య విషయంలో వీళ్ళు చాలా జాగ్రత్త తీసుకోవాలి. తలకు సంబంధించి కడుపుకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఉండే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా వివాదాలకి దూరంగా ఉండడం వీళ్ళు నేర్చుకోవాలండి. ఏదో ఒక విషయంలో ఏదో ఒకరితోటి మాట్లాడి మాటలు పడ్డం వీళ్లకు చాలా కాలం నుంచి కొనసాగుతోంది. ముఖ్యులు, హితులు, రక్త సంబంధీకులు, సోదర సోదరీలతోటి ఏదైనా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం, వివాదాలు ఏర్పడే అవకాశం కనబడుతోంది. కొంచెం జాగ్రత్త వహించండి. మీరు చేసే పనిలో నిర్ణయాలు ఆలోచించి తీసుకోవటం వలన మీ కుటుంబస్తులు అంటే భార్య, పిల్లలు, భర్త కూడా లేదా పిల్లలు అంటే తల్లిదండ్రుల ద్వారా వీళ్ళ వల్ల వాళ్ళు ఉన్నారని భావన చేయండి. కుటుంబం ఉంది మనకి, అందువల్ల మనం కొంచెం ఈ నిర్ణయం చాలా జాగ్రత్తగా ఆచితూచి తీసుకోవాలని మీరు ప్లాన్ చేసుకుని వెళ్ళండి. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని మీరు నిర్ణయం తీసుకోవాలి. వాళ్ళని దృష్టిలో పెట్టుకుంటే మీరు అడుగు ముందుకు పడడానికి అవకాశం ఉండదు. తద్వారా మీరు సేఫ్లోకి వెళ్ళిపోతారు. కుటుంబం కూడా జాగ్రత్త పడుతుంది. ఇది దృష్టిలో పెట్టుకోండి. ముఖ్యంగా నేను ఏమైనా చేయగలననే అటువంటి ఆలోచన ధోరణిని తగ్గించుకోవాలి. ఎందుకంటే వీళ్ళు ఎవరి విషయంలోనూ తలదూర్చకూడదు. తలదూరిస్తే ఎంతవరకైనా వెళ్ళిపోతారు. లాస్ట్లో టకాలను వదిలేస్తారు పనిని. అదొక ప్రమాదం ఉంది వీళ్ళతోటి. అందువల్ల సింహరాశి వాళ్ళు కొంచెం జాగ్రత్త వహించండి. తద్వారా నేను ఏమైనా చేయగలననే ఆత్మవిశ్వాసంతో ఉండి సగంలో పని విడిచిపెట్టేటటువంటి పరిస్థితి ఉంటుంది. నమ్మి ముందుకు వెడితే చివరిదాకా వెళ్ళి దాని ఫలితాలను కూడా వీళ్ళు తీసేసుకోగలరు. అందువల్ల కొంచెం జాగ్రత్త వహించండి. ప్రధానంగా వ్యాపారం చేసేవారికి కొంత అనుకూలించేటటువంటి కాలం కూడా మనం గమనించవచ్చు ఈ రాశిలో. ముఖ్యంగా ఈ రాశి వారికి ఈ మాసం అంతా కూడా విశేషించి అన్ని విషయాలలోనూ అనుకూలమనే చెప్పవచ్చు. కానీ వీళ్ళు చేసే నిర్ణయాల వల్ల, వీళ్ళు మాట్లాడే మాట వల్ల, వీళ్ళు ప్రవర్తించే తీరు వల్ల కొంచెం ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి కనబడుతోంది. ప్రధానంగా వీళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన, పుట్టకు వెళ్ళి పాలు పోయడము, దుర్గాష్టకం పారాయణ చేయటం వలన, కనకదుర్గ గ్రామ దేవతల దగ్గర దీపం వెలిగించటం వలన చాలా మంచి ఫలితాలు మన వీధిలో లేదా మన ఏదైనా గ్రామంలో ఉండేటువంటి గ్రామ దేవతల దగ్గర శుభ్రం చేసి అక్కడ దీపం పెట్టడం వలన చాలా మంచి ఫలితాలని వీళ్ళు తీసేసుకోగలుగుతారు.